హలో అండి, మిమ్మల్ని బాగున్నారా? నేను మీ శారద. వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్. ఈరోజు ఈ వీడియోలో మిల్క్ బాల్స్ని చాలా తక్కువ టైంలో అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. దానికోసం 180 గ్రామ్స్ కార్న్ స్టార్చ్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ అంటాం కదా అది. అలాగే 200 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలండి. మిల్క్ మేడ్ అని కూడా అంటాము. 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకుని అందులోకి కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. మనకి యాక్చువల్గా కార్న్ఫ్లోర్ అనేది గరిటెతో తీసుకుని బౌల్లో వేస్తున్నప్పుడు ముద్దలుగా పడుతుంది కదా. అలా కాకుండా ఇలా రోస్ట్ చేయటం వల్ల కార్న్ఫ్లోర్ అనేది డ్రైగా అవుతుంది. అలా కార్న్ఫ్లోర్ అనేది డ్రైగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ అయిన దాన్ని పక్కన పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నాక కార్న్ఫ్లోర్ని మిల్క్ పౌడర్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి 200 గ్రామ్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటినీ కూడా ఒక డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా డవ్ లాగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి డవ్ అనేది మరీ పల్చగా ఉంటే కనుక కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చండి. అదేవిధంగా డవ్ అనేది మరీ టైట్గా ఉంటే కనుక కండెన్స్డ్ మిల్క్ను కూడా యాడ్ చేసుకుని డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుని అరచేతిలో పెట్టుకుని బాల్స్ లాగా చేసుకోవాలండి. మీకు ఏ సైజు కావాలితే ఆ సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకుని వీటిని కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఇలా అన్నీ కూడా బాల్స్ లాగా చేసుకుని రెడీ చేసుకుంటే మిల్క్ బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి. పిల్లలకి చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది. మనకి స్వీట్స్ షాప్లో మిల్క్ పౌడర్తో చేసే లడ్డూలు ఉంటాయి కదా, ఆ టేస్ట్లో ఉంటాయన్నమాట. డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.